హాయ్ హలో సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ రాహుల్ అయ్యూర్ అనలిస్ట్ని. రామానాయుడు స్టూడియోస్ గురించి వినని వాళ్ళు ఉండరండి. ఆ పేరు రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్, వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, రానా గారు, ఆ కుటుంబం గురించి ఇప్పటి వరకు ఏ కాంట్రవర్సీ లేదు. సడన్గా లాస్ట్ ఇయర్ ఒక కాంట్రవర్సీ వచ్చింది 2024 ఆ 25లో. వాళ్ళు ఒక హోటల్ని కూల్ చేసినందుకు కరెక్ట్గా పండగ రోజు వచ్చి వాళ్ళని తీసుకుపోయారు. సంక్రాంతి రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సంక్రాంతి రోజు మేము కూడా వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, సినిమా రిలీజ్ అయిన సందర్భంలో మేము కూడా వస్తున్నాం అని పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోస్ కోసం అప్పుడు ఉన్న కాలంలో 15 ఎకరాల 46 కుంటాల భూమిని ఇవ్వడం జరిగింది. ఆ భూమిని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో స్టూడియోస్ కట్టకుండా రియల్ ఎస్టేట్కి వాడుతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది షోకాజ్ నోటీసులు సంబంధించిన అధికారికి ఇవ్వమని చెప్పి జారీ చేసింది. దీని మీద వెంకటేష్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఇంతవరకు ఏం స్పందించలేదు. రామానాయుడు గారు ఉన్నంత కాలం ఎటువంటిది వచ్చినా కూడా ఆయన ఒక్కడే సింగిల్ హ్యాండ్గా సాల్వ్ చేసేవాడు. పెద్ద కొడుకైన సురేష్ బాబు గారు వెనకాల నుండి సాల్వ్ చేసేవాళ్ళు. కానీ వెంకటేష్ బాబు గారు ఎప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు అని మనం చాలాసార్లు విన్నాము, తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు ఆయన గారు పదం పదించాక సురేష్ బాబు గారికి, వెంకటేష్ గారికి సురేష్ ప్రొడక్షన్స్లో వస్తున్న హిట్స్ తగ్గిపోయినాయి. ప్లస్ ఇటువంటి పనులు సురేష్ బాబు గారి రెండో కొడుకు అభి శ్రీరెడ్డి గారి విషయంలో ఆయన జరిగిన తర్వాత ఆయన సినిమా తేజ గారు తెరకెక్కించిన హింస అనే సినిమా, అహింసానో హింసానో అది ఇంతవరకు రిలీజ్ కాలేదు. పెళ్ళయింది, మళ్ళీ ఆయనకు ఒక పాపో బాబో పుట్టారు. ఆయన ఒక రైటర్స్ క్లబ్ అని చెప్పి ఆయన ఒక రైటర్స్ డెన్ అని ఒక కఫే ఓపెన్ చేసి దాంట్లో రైటర్స్కి ఛాన్స్ ఇస్తున్నారని చెప్పి దాంట్లో మూవ్ అవుతున్నారు. అది కూడా వివాదాల్లో చిక్కుకుంది. రానా గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కంచర్పాలెంతో, తర్వాత ఇంకొక సినిమా చేశారు, తర్వాత ఏది తీయలేదు. అండ్ వెంకటేష్ గారు రానా గారు తీసిన రానా నాయుడు అనేది ఎంత వివాదాస్పదంగా మారిందో మీకు అర్థమైంది. మళ్ళీ రానా నాయుడు 2 వస్తుంది. సో ఇన్ని కాంట్రవర్సీల మధ్య రామానాయుడు గారి కుటుంబం ఉండడం చాలా ఆశ్చర్యకరం. అండ్ దీంట్లో నుంచి వాళ్ళు త్వరగా బయటపడాలని మా ఛానల్ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాము. స్టే ట్యూన్ టు XTV ఎక్స్క్లూజివ్ కాంటెంట్. థ్యాంక్ యూ.